దేవుని నామమునకు స్తోత్రములు. ఈనాటి ధ్యానాంశము యోవేలు గ్రంథ ప్రాముఖ్యత 3వ భాగం అండి. 2వ అధ్యాయము 18-32 వచనములు. ఈనాటి అంశము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21 వచనం ప్రకారం అండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనులను కాపాడును. అన్యజనుల మధ్య తన నామము అవమానము పొందకుండా తన జనులను కాపాడి అభివృద్ధి కలుగు చేయనని యోవేలు జీవప్రద నిరీక్షణను వ్యక్తపరచుచున్నాడండి. 2వ అధ్యాయం 18వ వచనం ప్రకారం యోవేలు ప్రవచనములలో మార్పులు గమనిస్తే ఇప్పటి వరకు యెహోవా ధనమును గురించి తీవ్రతను గురించి ప్రవచించి పశ్చాత్తాపము మారు మనసు పొందితే దేవుని కృపా కనికరములు క్షమాగుణము ఆశీర్వాదములను గురించి ప్రవచించుచున్నారండి. దేవుడు ఆశించిన రీతిలో ప్రజలు మారు మనసు పొంది పాపములను విడిచిపెడితేనే ఇది సాధ్యపడును. పశ్చాత్తాపము మారు మనసు ఉన్న చోట తప్పక జీవ నిరీక్షణ ఉంటుందండి. అన్యజనులలో అవమానాస్పదముగా లేకుండా దేవుడు తన జనులకు ధాన్య ద్రాక్షారసమును అనుగ్రహిస్తున్నారు. 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారము యోవేలు గ్రంథము ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని పారద్రోలుదురు. 2వ అధ్యాయము 20వ వచనం ప్రకారం అనగా అష్షూరు బబులో నుండి వచ్చి సైనిక దాడిని ముందుగానే యోవేలు దర్శించి తెలుపుచున్నాడండి. అట్టి దాడిని కూడా మీరు త్రిప్పి కొట్టుటకు దేవుడు సహాయం చేయనని వాగ్దానం చేస్తున్నారండి. యెహోవా చేసిన గొప్ప కార్యములను బట్టి దేశమా భయపడక సంతోషించి గంతులు వేయాలని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 ప్రోత్సాహపరుచుచున్నాడండి. యెహోవా దినము 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము సంబంధించిన భయమును వదిలి యెహోవా కార్యములను జ్ఞాపకం చేసుకుని సంతోషించుమని సూచించుచున్నాడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 వచనం ప్రకారం యెహోవా దినము పాపమునకు శిక్ష తప్పదు. కేవలము పాప క్షమాపణ వలననే ఆనందం పొందగలం. మారు మనసు పొంది పాపమును విడిచిపెట్టకపోతే శిక్షను కొని తెచ్చుకొనుటయి. ఉపవాసము తర్వాత దేవుడు విందు భోజనమునకు దుఃఖము ప్రలాపము తరువాత ఆనంద సంతోషములకు పశ్చాత్తాపము మారు మనసు తర్వాత ఉత్సవ ఆనందమునకు దేవుడు అవకాశములు ఇస్తారండి అని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 22-26 వచనములలో ప్రవక్త సకల సమృద్ధుల గురించి వాగ్దానం ద్వారా వివరించాడండి. ప్రజలు యెహోవాయే దేవుడని తెలుసుకుందరు. ఇక ఎన్నడను వారిని అవమానమునకు అప్పగించనని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడు వాగ్దానం చేశారు. అయితే ఇది షరతులతో కూడిన వాగ్దానం అని మరవకూడదండి. ప్రజలు నిజముగా తమ పాపముల నిమిత్తమే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని యొద్దకు తిరిగి వస్తేనే దీవెనలని యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 22-27 వచనములలో సంప్రాప్తమగునని మరవరాదండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9-11 వచనంలో ప్రకటన గ్రంథము 21లో కూడా అంత్య తీర్పునకు సంబంధించిన విషయాలు మనము పరిశీలించవచ్చండి. అక్కడ 2వ అధ్యాయము యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28-29 వచనములు అదేవిధంగా 3వ అధ్యాయం 21 వచనములు కూడా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదునని వాగ్దానం చేయుటలో దేవుని ఆత్మ పొందుటకు సర్వజనులకు అవకాశం ఉన్నది. కుమారులు కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, వృద్ధులు కలలు కనుదురు, యవ్వనులు దర్శనములు పొందుదురు, పనివారు పనికత్తెల మీద కూడా దేవుని ఆత్మ కుమ్మరించబడుతుంది. దేవుని ఆత్మ కుమ్మరింపులు పక్షపాతము లింగ జాతి భేదములకు తావులేదండి. స్త్రీలు పురుషులు యజమానులు పనివారు నాయకులు సామాన్యులు అందరిపైన పరిశుద్ధాత్మ కుమ్మరింపబడును. ఈ వాక్య భాగము పెంతెకోస్తు దినమున కుమ్మరింపబడిన పరిశుద్ధాత్మ అనుభవమునకు సూచనగా ఉందని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనము చూడగలమండి. పేతురు ఈ వాక్యమును ప్రస్తావిస్తున్నారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 16 వచనం నుంచి 21 వచనం వరకు. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ అనుభవము యోవేలు ప్రవచన నెరవేర్పుగా అపోస్తలులు తలంచారండి. గతంలో దేవుని ఆత్మ రాజులకు ప్రవక్తలకు యాజకులకు న్యాయాధిపతులకు నాయకులకు మాత్రమే పరిమితమను భావం ఉండేది. కానీ యోవేలు ప్రవచనాత్మకంగా దేవుని ఆత్మ విశ్వాసులందరికీ అనుభవంలోనికి వస్తుందని తెలియజేశాడండి.